మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, చిన్న కాంట్రవర్సీ చేస్తావు, లేకపోతే అసలు ఆ క్వశ్చనే కాంట్రవర్సీ అంటావు. బిగ్ బాస్. ఓకే, నేను అప్పుడప్పుడు మీ రివ్యూస్లో బిగ్ బాస్ గురించి కూడా చూస్తున్నాను. అవును. అంటే అసలు మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ పైన? ఒకటి చూడండి, ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. చాలామందికి అవకాశం కల్పించాలంటే బిగ్ బాసే. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలామంది నైట్ టైమ్స్లో చూస్తారు. చాలా నైట్ టైమ్స్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ పనిలో లేకపోతే ఏదైనా వర్క్ అయిపోయినాక వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరూ కూర్చొని మన ఇంటిలోనే జరుగుతుంది ఆ బిగ్ బాస్ అనే విధంగా చూస్తుంటారు బిగ్ బాస్. సో అక్కడ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే అది వాళ్ళ నడవడిక ఎలాగైనా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ కొన్ని చోట్ల కూడా కొంచెం తప్పుదారులు పట్టిస్తుంది సమాజాన్ని, యువతని. అవును. దానివల్ల అది చూసి నేర్చుకుంటారు చాలా వాళ్ళు ఉంటారు కొంతమంది. సో బిగ్ బాస్ ఏ విధంగా అయితే ఉంటుందో పర్లేదు, ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కోరిక బిగ్ బాస్, ఇప్పుడు నాకైనా ఉంటుంది బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పేసి. బట్ అది ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా సమాజాన్ని ముందు డిస్ప్లే అవుతావో అదే నీ మీద ముద్రపడుతుంది. సో అది మంచి చెడు అన్నది అక్కడ ఉన్న కంటెస్టెంట్లో ఉంటుంది. సో మంచి చేస్తే ఇంకా బాగుంటుంది బిగ్ బాస్, సమాజం కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకున్నాను బిగ్ బాస్. ఓకే, సో ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలామంది వచ్చారు. అందులో రమ్య కానీ మాధురి గారు కానీ నిఖిల్ నాయర్ కానీ వీళ్ళందరూ వచ్చారు. గోల్కొండ హై స్కూల్ అబ్బాయి ఆయేష, వీళ్ళు రావడం వల్ల ఏంటంటే బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ప్లస్ పాయింట్. ఎక్కడైతే బిగ్ బాస్ లో ఉంటుందో అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం మళ్ళీ హైకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్లు కొంచెం చెప్పాలంటే అదేలే, ఈ ఫైర్ లాగా ఉంటే బాగుంటుంది. మిస్ఫైర్ చేసుకుంటే మళ్ళీ బోల్తా పడిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడమే అదృష్టం. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళడమే చాలామంది ఎంతమంది ఉన్నారండి బయట అవకాశం కోసం ఎదురు చూడడం. మరి మీకు వచ్చిన అవకాశంగా తీసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. అంతే, మన చేతిలో ఏం లేదు. ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్. నిర్ణేతలు వాళ్ళే, విజేతలు వాళ్ళే, ప్రజలే. సో కాబట్టి ఏదైతే బిగ్ బాస్ అనేది ఉంటుందో ఇంకా ముందు ఇంకా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తా అండి. నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వడం కోసమే వెళ్తా ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వెళ్తా బిగ్ బాస్కి వస్తే. ఓకే, సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.